అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బెజ్జంకి గ్రామంలో ఉన్నాం. అయితే ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్, ప్రత్యేకమైన ప్రభుత్వ టీచర్ని మనం ఇప్పుడు సుమన్ టీవీకి పరిచయం చేయబోతున్నాం. ఎందుకు ప్రత్యేకమైన టీచరు తను అంటే, తన వృత్తి బడిపిల్లలకు పాఠాలు చెప్పడం అయితే ప్రవృత్తి సేవా మార్గం. ఎంతటి సేవా మార్గం అంటే, పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా, డబ్బు పెట్టలేని దిశలో, డబ్బుతో పని లేకుండా తన జ్ఞానాన్ని ఆ పేద విద్యార్థులకు పంచుతూ, ఆ పేద విద్యార్థుల్ని ఉన్నత చదువులు చదివేందుకు పాటుపడుతూ, వారిని అనేక రకాలుగా అనేక ఉద్యోగాల వైపు, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల వైపు మలిపే విధంగా కోచింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తితను. ఎంతలా అంటే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరాఖరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సేవ ఏంటి, పిల్లలకు చదువు చెప్తూ హెల్ప్ చేస్తే జైలుకి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా? అయితే అక్కడే ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు కానీ మిగతా వేరే వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఓ ప్రభుత్వ టీచర్ అయి ఉండి ఈ పేద విద్యార్థులకు చేస్తున్న మోటివేషన్ అయితేంది, హెల్ప్ అయితేంది, ఇది చూడలేని గిట్టని వేరే వర్గం వాళ్ళు దొంగ కేసులు బనాయించి వేరు రకాల కేసులు పెడితే జైలుకి వెళ్ళి 64 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. 64 రోజులు జైలు శిక్ష అనంతరం గోడకు కొట్టిన బంతిల రివర్స్ అంతకు మించి వెనక్కి వచ్చి అదే స్కూల్లో జాయిన్ అయ్యి, ఇలా కాదు అని గేర్ మార్చి డైరెక్ట్ ఐఏఎస్, తన లక్ష్యం ఐఏఎస్, తన విద్యార్థుల్ని, తన కాడికొచ్చే వారిని ఐఏఎస్ చేయాలని నా గమ్యం ఐఏఎస్ అనే బుక్ రాసి ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ, ఐఏఎస్లకు మార్గదర్శకంగా ఉంటూ, వందలాది మంది విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ, వేలాది మంది విద్యార్థులకి కోచింగ్ ఇస్తూ, పదుల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేసిన ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఈ గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అతన్ని మనం ఇప్పుడు కలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, తను బెజ్జంకి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ చెప్పండి, మీ గురించి చాలా గొప్పగా విన్నాం. ఒక ప్రభుత్వ టీచర్, ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ టీచరు, ఒక ఇండియన్ గవర్నమెంట్లో అత్యున్నత ఉద్యోగమైన ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్కి మార్గదర్శకులు ఉంటున్నారు, వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి మెంటర్గా మారినారు అని తెలిసింది. అసలు ఏంటి ఇది? ఒక ప్రభుత్వ సామాన్య ఎస్జిటి టీచరుగా ఉన్న మీరు ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగారు, ఏంటి ఆ విషయం గురించి వివరంగా చెప్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ పిల్లల్ని నేను నా ఒక 30 ఇయర్స్ ఉంటుందండి నా యొక్క ఎక్స్పీరియన్స్. ఈ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ప్రైమరీకి నేను చాలా బోధించాను, హై స్కూల్కి బోధించాను, జూనియర్ కళాశాలలో ప్రైవేట్ లెక్చరర్గా చేశాను. ఉద్యోగం వచ్చిన తర్వాత 2005లో ఒక ఎడ్జిటీగా చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళు పెరిగి పెద్దయ్యే వరకు చాలా లేట్ అవుతుంది. మరి వాళ్ళు పెరిగి పెద్దయ్యాక మనల్ని గుర్తుంచుకునేది, ఈ సేవ సమాజానికి సేవ చేసేది అదంతా మనకు తెలియదు. 2005లో నా ఆలోచన విధానం మారింది. ఒక ప్రాథమిక ఉపాధ్యాయునిగా ఉంటూ కేవలం ఒక 100 మంది పిల్లలకి పాఠాలు బోధిస్తూ తృప్తిపడే కంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి మన ప్రాంతానికి, ఒక జిల్లాకి, లేదా మన పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలి. సేవ చేస్తే మనకు ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు, విద్యావంతుల నుండి కావచ్చు, మనకు అనేక విధాలుగా గుర్తింపు వస్తుంది కదా అనే ఆలోచన నాకు మొగ్గదొడిగింది. దాంతో నేను ఇమ్మీడియట్లీ నా యొక్క గమ్యాన్ని మార్చుకొని 2008 నుంచి 11 వరకు గ్రూప్ 1 పైన విపరీతమైన కసరత్తు చేశాను. దాదాపు ఉద్యోగం వచ్చేంత వరకు, ఉద్యోగం చివరగా ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళి విఫలమయ్యాను. దాంతో
నా లోపల ఆ ఖాళీ అంటే ఆ తీరని కళ అనేది అట్లే ఉండిపోయింది మనసులో ఎక్కడో అంతర్లీనంగా. కానీ ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, కనీసం ఇట్లయినా సేవ చేద్దామని చెప్పేసి. కానీ ఆ కార్యక్రమాలు చేయడం వల్ల కొంతమంది వ్యక్తులకు నా యాక్టివిటీస్ కావచ్చు, నా యొక్క వైఖరి కావచ్చు నచ్చలే, ఇబ్బందులు పెట్టిండ్రు, నన్ను బాగా చెప్పుకోరానటువంటి ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా నన్ను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సమాజంలో ఇతన్ని ఒక పిచ్చి ఉపాధ్యాయునిగా తయారు చేయాలని భావించారు. ఎన్నో కుట్రలు పన్నిండ్రు. అయినా కూడా ఎక్కడ కూడా నేను ఆ అవమానాన్ని కావచ్చు, వేధింపులు కావచ్చు, తర్వాత భయపెట్టడం కావచ్చు, అవన్నీ నేను ధైర్యంగా ఎదుర్కొని ఒంటరిగా నా వైపు ఎంతోమంది ఉన్నా కూడా ఆ సమస్య నేనే అధిగమించాలని చెప్పేసి భావించి చాకచక్యంగా ఆ అపాయాల నుంచి తట్టుకొని నేను ఈ సమాజానికి ఈ చిన్న చిన్న సర్వీసులు కాదు, నాకున్న నాలెడ్జ్ ఏంటి, నేను ఎంతమంది పిల్లలకి నేను సర్వీస్ ఇవ్వాలి, ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఒక 1 year బాగా శ్రమపడి ఆలోచించాను. అప్పుడు వచ్చిన ఆలోచనే ఐఐటి నీట్ల ఫౌండేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, అలాగే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ ఎందుకు పెట్టకూడదు, ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఆ ఆలోచనే నాకు ఈ గమ్యానికి ఒక దారి తెన్ను సూచించింది. అప్పటితోటి నేనేంటంటే ఫస్ట్ మా ఉపాధ్యాయులకి నాకున్నటువంటి టాలెంట్ ఏందో కొంత తెలపాలి, వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ వాట్సాప్ గ్రూప్లో ప్రతినిత్యం మార్నింగ్ 3 గంటలకు లేసేవాడిని. ఈరోజు ఏమి ఇవ్వాలి, వాట్సాప్లో సందేశం ఏమి ఇవ్వాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే అది మామూలు ముచ్చటేం కాదు, చాలా కష్టతరమైనది. మన భారతదేశంలోనే అతి కఠినమైనటువంటి పోటీ పరీక్ష సివిల్ సర్వీసెస్. కాబట్టి ఆ పోటీ పరీక్షకు మనం గైడెన్స్ చేయాలి. మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒంటరిగా ఒక్కనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. అది మెల్లగా జిల్లా, రాష్ట్రము, 2 రాష్ట్రాలు నా వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ మెసేజ్లు వాళ్ళ గ్రూపుల ద్వారా ఫార్వర్డ్ అవుతూ నాకు మంచి సక్సెస్ని ఇచ్చాయి, మోటివేషన్ చేశాయి. మా ఉపాధ్యాయ లీడర్లు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. మా అధికారులు, డిఈఓ గారు, కలెక్టర్ గారు అందరూ ఎంకరేజ్ చేశారు. సార్ మీకు చాలా బాగున్నాయి, ఈజీగా ఉన్నాయి, చిన్న చిన్న మెసేజ్ల ద్వారా మంచి సందేశాలు ఇస్తున్నారు, పిల్లలకు ఎంకరేజింగ్గా ఉంది, మీరు ఏం చేయాలి సార్, దీన్ని ఒక పుస్తకం రూపంగా తీసుకురండి సార్ అన్నారు. అప్పుడు నేను నా గమ్యం ఐఏఎస్ అనే పుస్తకాన్ని రాసి మార్కెట్లో రిలీజ్ చేశాను. అది వేలాది కాపీలు అమ్ముడుపోయాయి, వేలాది కాపీలు ఫ్రీగా ఇచ్చాను నేను. ఇప్పటికీ అది నా సొంత ఖర్చులతోటి సుమారు ఒక 70,000 రూపాయలతోటి దాదాపు 2,000 కాపీలు నేను పిల్లలకి అందజేయడం జరిగింది. మరి ఇంతటితోటే ఊరుకోవద్దని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తున్నానంటే వ్యక్తిగతంగా మామూలుగా ఇంట్లో చిన్నపిల్లలకి కదా మనం ట్యూషన్ చెప్తాం కదా, అదేవిధంగా 2, 3, 4, 5 చివరికి 10 మంది పిల్లల్ని కూర్చుండబెట్టుకొని రోజు 2.5 గంటలు వాళ్ళకి జనరల్ స్టడీస్ పైన అవేర్నెస్ ఇస్తున్నాను, అవగాహన కల్పిస్తున్నాను. ఒక్క జనరల్ స్టడీసే కాదు, ఆ జనరల్ స్టడీస్లో కీలకమైన రంగాలు ఏంటి, కీలకమైనటువంటి పిల్లర్స్ ఏంటి, ఇండియన్ పాలిటీ కావచ్చు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, జనరల్ ఎస్ఏ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నిటికీ నేను ఒక్కనే నాకు గ్రూప్ 1 ప్రిపేర్ అయినటువంటి అనుభవం ఇక్కడ నాకు కలిసి వచ్చింది. పిల్లలకి ఏది ఇవ్వాలి, హిందూ పేపర్ ఉంటుంది, పేపర్ ఓరియంటేషన్ నా దగ్గర 2-3 months ఉంటుంది. హిందూ పేపరే, ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఏవి అవసరమైనవి, ఏవి అనవసరమైనవి ఫస్టే వాళ్ళకి ఇట్లా మనం స్కెచ్ పెన్ తోటి మార్కౌట్ చేసించి వాళ్ళని చదివించి అందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలని వాళ్ళకి నేను చెప్తూ రోజు డిక్టేట్ చేస్తూ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం, ఎడిటోరియల్స్ ద్వారా ఎస్ఏలు రాయించడం, నేను కొన్ని నా సొంత ఆలోచనలతోటి జనరల్ ఎస్ఏ టాపిక్స్ ఇవ్వడం, వాటిని వాళ్ళు రోజు వీక్లీ వన్స్ ఒక ఎస్ఏ రాసుకొని రావడం, ఆ తర్వాత ఇండియన్ పాలిటీని చెప్పడం, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం, తర్వాత యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వేదిక్ కల్చర్ కావచ్చు, ఇండస్ సివిలైజేషన్ కావచ్చు, అట్లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి కోర్ టాపిక్స్ చెప్పడం. ఈ విధంగా చెప్పి గత 5 సంవత్సరాల నుంచి నా ద్వారా ఐఏఎస్ ఇంతవరకు ఎవరు రీచ్ కాలే, కానీ చిన్న ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, తర్వాత డిఎస్సిలో ఉపాధ్యాయులు కావచ్చు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్, జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, ఈ విధంగా ఒక ఎంత లేదైనా కనీసం ఒక 100 మంది విద్యార్థులు మాత్రం ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇంకా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు, ఎన్ఆర్ఐలుగా సెటిల్ అయ్యారు. నా చిన్న ఎక్స్పీరియన్స్లో చాలామంది విద్యార్థుల్ని తయారు చేయడం జరిగింది. నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటిది, మీ పుట్టి పెరిగిన పరిస్థితులు ఏంటి, మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఈ ఐఏఎస్ ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
సార్ యాక్చువల్గా మా నాన్నగారు వృత్తిరీత్యా స్వర్ణకారుడు, మా అమ్మ గృహిణి. అయితే మాది అంటే వంశపారంపర్యంగా మాది స్కిల్డ్ ఫ్యామిలీ. ఏంటంటే స్వర్ణకార వృత్తి అంటేనే అనేక నైపుణ్యాలతో కూడుకున్నటువంటి వృత్తి. పారంపర్యంగా జెనెటికల్గా నాకు అబ్బిందేమో. చదువుపై ధ్యాస చిన్నప్పటి నుండి, అంటే 5th క్లాస్ నుంచి నేను క్లాస్కి ఫస్ట్ రావడం, 10th కూడా టాప్ మార్క్స్ తెచ్చుకోవడం. అలాగే అప్పుడు ఎంపీసీ తీసుకుంటే చాలా గ్రేట్. ఆ విధంగా బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సీ మ్యాథ్స్, బీఎడ్, తర్వాత ఉపాధ్యాయునిగా సెలెక్ట్ కావడం. అంటే మొదటి నుంచి నేను చదువులో చురుకైనటువంటి విద్యార్థి అని చెప్పుకోవచ్చు. అలాగే మా అమ్మ నాన్నలు మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి వాడిని. మా కుటుంబంలో మేము 2 అక్క చెల్లెళ్ళం, 2 అన్నదమ్ములం. ఉన్నత విద్యావంతుని నేనే. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ ఇంగ్లీష్, బీఎడ్. ఇక ఉపాధ్యాయ వృత్తిలో ఈ ఎడ్యుకేషన్ సరిపోతుందని నేను భావించాను. ఇంతటితో చదవడం అనేది ఆపేసి పిల్లలకి గ్రూప్ 1 నేను ప్రిపేర్ అయిన అనుభవంతో పిల్లలకి సివిల్స్ గైడెన్స్ ఇవ్వాలని నేను చెప్పేసి నిర్ణయించుకొని ఇప్పుడు ఈ దిశగా అడుగులేస్తున్నాను. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు? ఎస్, నేను 2008లో స్టార్ట్ చేశాను, 2011లో క్లోజ్ చేశాను. ఆ 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. ఖచ్చితంగా ఏదైనా ఒక పోస్ట్ కొట్టాలి. అది ఆర్డీఓ కావచ్చు, ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ అంటాం, అలాగే సివిల్ డిఎస్పీ కావచ్చు. నాకు ఒక ప్యాషన్ ఉండే, ఈ సమాజానికి ఏదైనా ఒక మనం చేయాలి, ఒక టీచర్గా కాకుండా ఇంకా పెద్ద ఆఫీసర్ ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఆలోచన బలంగా ఉంటుండే. గ్రూప్ 1 సాధించలేకపోయారు? చిన్న పొరపాటు సార్. ఇక్కడ ఏం జరిగిందంటే, గ్రామీణ ప్రాంతం నుంచి పోయిన నేను మొదటి నుండి తెలుగు మీడియం విద్యార్థిని. కానీ ఇంగ్లీష్ మీడియంలో రాసి ఉంటే నాకు సర్వీస్ వచ్చేదేమో. ఒక డ్రాప్, ఒక బలహీనత అయిపోయింది. రెండోది ఏంటంటే సార్, గ్రూప్ 1లో రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలనే విషయం నాకు తెలియదు. మీరు చాలా లేట్గా తెలుసుకున్నాను. మీరేం ఎవరి కోచింగ్ కానీ గైడ్లైన్స్ కానీ? నాకు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను. అక్కడ జాగ్రఫీ ఫ్యాకల్టీ గురజాల శ్రీనివాసరావు సార్ మా గురువు. ఆ సార్ దగ్గర నేను చివరి మూమెంట్లో మాత్రం ఒక 3 నెలలు రైటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాను. అప్పుడు చెప్పాడు, సార్ మీరు కొద్దిగా ముందే వచ్చేది ఉంటే మీరు ఖచ్చితంగా ఒక పోస్ట్, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కొట్టుకొని వెళ్ళేవాళ్ళు. కాస్త లేట్ అయింది, ఇప్పటికైనా మంచి ప్రయత్నం చేయండి అని చెప్పారు. మీకు గ్రూప్ 1 మిస్ అయిందని, మీలాగా చదువుకునే చురుకైన విద్యార్థులకి అలా జరగకూడదని పేద విద్యార్థుల కోసం ఈ సేవా మార్గాన్ని ఎంచుకున్నాను అనమాట. అవును సార్. వాస్తవంగా ఏంటంటే సార్, చాలా గ్రామీణ ప్రాంతాలలో ఈ యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ అంటేనే భయపడతారు సార్. చాలా భయం ఉంటుంది వాళ్ళకి. అంత పెద్ద గోల్ రీచ్ అయ్యి అసలు నేను సాధించగలనా, ఈ ఆలోచన ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ అతని మదిలో ఉంటుందో ఆ డ్రీమ్ అనేది అక్కడితోటి ఆగిపోతుంది సార్ చాలామంది పిల్లలకి. అదే పెద్ద జాబు కాదు, కాంపిటీషన్ ఉంటుంది. మరి ఆ లక్షల్లో కాంపిటీషన్ మనం ఎలా ఫేస్ చేయాలి అని చాలామంది సివిల్స్ ప్రిలిమినరీ రాకుండానే ఇంటికి రావడం జరుగుతుంది. ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా సీసాట్ పేపర్ కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే సరైనటువంటి గైడెన్స్ వాళ్ళకి లేకపోవడమే సార్. ఇది గుర్తించాను నేను పిల్లలకి. చదివే సత్తా ఉన్నా ప్రాపర్ గైడెన్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించారు. అయితే అందులో భాగంగా ఏ రకంగా, అంటే కోచింగ్ సెంటర్ పెడదాం అనుకున్నారా, లేదంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని చేస్తున్నారా, మెడికల్ లాంటి స్టూడెంట్ని మీరే క్యాచ్ చేస్తున్నారా, ఎలా ఎంపిక చేసుకుంటున్నారు? నేను సాధారణంగా సార్ వాట్సాప్లో మెసేజ్ పెడతాను. చరణ్ ఐఏఎస్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను. దాంట్లో హెల్ప్ డెస్క్ అని ఒకటి పెడతాను. ఆ హెల్ప్ డెస్క్లో వచ్చినటువంటి నా సూచనలు, నోట్స్ చూసి వాళ్ళు కాల్ చేస్తారు పిల్లలు. సార్ మాకు ఇట్లా కొంత గైడెన్స్ కావాలి సార్ అని అడగగానే వాళ్ళకి చెప్తాను. కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి పిల్లలు నా దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా 1-2 డేస్ వచ్చి ఓరియంటేషన్ క్లాసెస్ విని ప్రిపేర్ అవుతారు. కొందరు ఏంటంటే రెగ్యులర్గా వస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తీసుకుంటాను పిల్లల్ని, ఫైనల్ ఇయర్ వరకు చెప్తాను. 2.5 years ప్రోగ్రామ్ ఒక్కరినే చెప్తాను ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఎంచుకున్న విద్యార్థులకి ఆల్ సబ్జెక్టు ఒక్కరే కంటిన్యూగా వాళ్ళ కోర్స్ అయిపోయేవారు చెప్తారు. 2.5 years. 2.5 years సార్. దీనికోసం ఏమన్నా పే చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, కొన్ని న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ అవసరం పడతాయి. అలాగే యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ అవసరం పడతాయి. సివిల్ సర్వీసెస్ క్రానికల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. తర్వాత స్టాండర్డ్ బుక్స్ అవసరం పడతాయి. అట్లాగే ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం పడతాయి సార్. ఇవన్నిటికీ వాళ్ళని కొనుక్కొచ్చుకోమంటాను. నేను పే చేయను. స్టడీ మెటీరియల్ వాళ్ళని తెచ్చుకోమంటాను. నేను రోజు పిల్లలకి నా సొంత నోట్స్ ఇస్తాను. నేను ఏది అవసరమో అదే ఇస్తాను. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్, ఒక బండిల్ లాగా తయారైపోతుంది.
తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ఏ విధంగా అడుగుతుంది, ఏ విధంగా మనం చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, అట్లాంటి మెలకువలు నేర్పిస్తాను వాళ్ళు. ఓకే. డైలీ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్తాను. ఓకే. దాంతో వాళ్ళు సివిల్స్ గురించి వాళ్ళకి తెలియకుండానే ఎంతో కొంత ఒక 50% నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటారు, ఎక్సెప్ట్ ఆప్షనల్ తప్ప. ఓకే. మిగతా జిఎస్ పార్ట్ అంతా దాదాపు నేర్చుకుంటారు నా దగ్గర. కానీ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఒక ఎస్జిటి టీచర్, సెకండరీ గ్రేడ్ టీచరు వచ్చేసి ఐఏఎస్లకు చెప్తున్నాడు అని ఆయన ఏం చెప్తానులే అని అటువంటి ఏమన్నా వచ్చింటాయా? సార్ నాకు ఇంతవరకు ఎవరు ఆ క్వశ్చన్ నన్ను చేయలేదు, కానీ కొందరు అనుకున్నారు సార్ మరి ఇంగ్లీష్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మీరు ఎలా అధిగమించారు అని అంటే, సార్ ఇప్పుడు యూపీలో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు సివిల్ సర్వీసెస్కి, వాళ్ళకు హిందీ మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ మామూలు సాధారణమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. యూపీ నుండి, బీహార్ నుండి, మనకంటే వెనుకబడినటువంటి ప్రాంతం అది బీహార్, అక్కడ నుండి చాలామంది ఐఏఎస్లు కావడం నేను చూసిన. కారణం ఏంటంటే అక్కడ మెంటార్స్, తర్వాత ఢిల్లీ దగ్గర ఉండడం వల్ల బైలింగ్వెల్లో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కోచింగ్ సెంటర్లకు పోయి. అంటే ఏంటి, అక్కడ మెంటార్స్ అంతా హిందీలో ఇంగ్లీష్లో చెప్తారు, వాళ్ళకి దాంతో ఏంటంటే సబ్జెక్ట్ మీద మంచి పట్టు వస్తుంది. ఇక రైటింగ్ ప్రాక్టీస్లో పిల్లలు ఏంటంటే మాక్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రాయడం వల్ల ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయిపోతుంది, అంత పెద్ద కష్టమే కాదు. ఓకే. రైటింగ్తోనే పర్ఫెక్ట్ అవుతున్నారు. దాన్ని నేను గమనించి మన తెలంగాణలో మన గ్రామీణ ప్రాంతాలు మన మాతృభాషను తెలుగు భాషను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇంగ్లీష్ వాడుతూ బైలింగ్వెల్లో ఎందుకు చెప్పకూడదు పిల్లలకి? ఎస్, అదే నేను స్టార్ట్ చేశాను. బైలింగ్వెల్లో చెప్తాను, బోత్ మీడియాలో చెప్తాను, తెలుగులో చెప్తాను, వెంటనే ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈజీగా గుర్తుండిపోద్ది, వాళ్ళకు సరళమైన భాషలో వాళ్ళు రెగ్యులర్గా వాడుకోనే పదాలని ఉపయోగిస్తూ. ఒక్కటే సార్, మనం చెప్పేటప్పుడు సబ్జెక్టు ఇది యూపీఎస్సీ సబ్జెక్ట్ అని, ఇది పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పకూడదు. ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకోసం ఇంపార్టెంట్ టాపిక్ అయ్యింది, ఇది మాత్రమే పిల్లల చేత మనం గుర్తింపజేయాలి. అది రేపు ఆటోమేటిక్గా యూపీఎస్సీ సిలబస్లో ఉంటుంది, ఎక్కడో ఒకడ తగులుద్ది వాళ్ళకి. సపోజ్ నక్సలిజం ఉంది, నక్సలిజం గురించి ఏంటి, ఎక్కడ పుట్టింది, తర్వాత ఎలా అది తీవ్రమైన ప్రభావం చూపించింది, ఏ విధమైన ప్రభుత్వ పరంగా ఆస్తులకు నష్టం కలిగించింది, వయలెన్స్ ఏ విధంగా జరిగింది, తర్వాత ఎలా అంతరించిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకు ఒక టాపిక్లో మనం చెప్తూ ఉంటాం, ఒక టాపిక్లో 360 డిగ్రీస్ యాంగిల్లో చెప్తూ ఉంటాం. దాంతో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. అలాంటి టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ పిల్లలు నిర్భీతిగా రాసేటట్టుగా నా దగ్గర తయారవుతారు. ఇది నేను చేస్తున్నటువంటి కృషి సార్. అయితే ఎంతమందికి మీరు ప్రత్యక్షంగా వాట్సాప్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఎంతమంది? ఇప్పుడు నా దగ్గర చరణ్ ఐఏఎస్ అని ఒక వాట్సాప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, సుమారుగా ఒక 1000 మంది పిల్లలు ఉంటారు సార్, ఉమ్మడి రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళు అనేక సందేహాలు అడుగుతారు, వాళ్ళకు ఒక సమయం కూడా నేను పెడతాను అప్పుడప్పుడు, ఈవినింగ్ 6 to 8 అమ్మ, ఇక మిగతా టైంలలో ఏం నన్ను డిస్టర్బ్ చేయకూడదు, స్కూల్లో నేను ఉంటాను కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు అనే మెసేజ్ పెడతాను కాబట్టి ఆ టైంలోనే మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు. టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మొత్తంగానైతే ఒక 1000 మంది విద్యార్థులకి నేను ఇండైరెక్ట్గా అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాను. ప్రత్యక్షంగా నా ఇంటికి వచ్చే పిల్లలకి ఒక 20 మంది పిల్లలకి మాత్రం ఓన్లీ సివిల్స్ మాత్రమే చెప్పాను. ఇక పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఈ మామూలుగా చిన్న చిన్న స్టేట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటివి చాలామంది పిల్లలకు గైడ్ చేశాను, వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయ డిఎస్సికి ఏమన్నా? సార్ నేను ఒక్క టాపికే పెట్టుకున్నాను, ఇక గట్టిగా బలంగా పెట్టుకున్నాను. అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తే నాకంటూ ప్రత్యేకత పోతుంది, నాకంటూ ప్రత్యేకత ఉండాలి. అందుకోసం నేను శ్రమించాను బాగా. ఏం లేదు, ఇక పెట్టుకుంటే పెద్దదే గోల్ పెట్టుకుంటాను, ఈ చిన్న చిన్న గోల్స్ వద్దు. ఏం పెట్టుకోవాలి, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోటీ పరీక్ష, ఎస్ దట్ ఈజ్ ఐఏఎస్, అదే పెట్టుకుందాం, అదే చెప్దాం. నా వల్ల 0.001% విద్యార్థి గెయిన్ అయినా కూడా నాకు చాలా సంతోషం. ఆ సంతోషాన్ని ఒక ఉపాధ్యాయుడిగా నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. చాలామంది ఉపాధ్యాయులకు కూడా ఒక విద్యార్థి సక్సెస్ అవుతే ఎంత సంతోషం ఉంటుందో నాకు 1000 రెట్ల సంతోషం వస్తుంది. కాబట్టి నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బలమైన ఆలోచనతోటి ముందుకెళ్తున్నాను. ఇంకా ఈ దీనిలో భాగంగా మీకు తెలియని విషయాలు ఏమైనా వేరే ఒకళ్ళ నుంచి
తెలుసుకునే ప్రయత్నం సార్ చేస్తున్నారు. మా సీనియర్స్ కూడా ఉన్నారు సార్. ఇప్పుడు కొందరికి ఏంటంటే పిల్లలకి ఆంథ్రోపాలజీ ఉంటుంది, ఆంథ్రోపాలజీ నేను డీల్ చేయలేను. వాళ్ళు అడుగుతారు సార్ మరి ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్తాను, కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీ నేమ్స్ కూడా చెప్తాను. అట్లా నేను ఆప్షనల్స్కి మాత్రం నేను గైడెన్స్ ఇవ్వను సార్, ఓన్లీ జిఎస్ మాత్రం ఇస్తాను. వాళ్ళ లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ఆ వైపు సన్నద్ధం చేస్తాను అంతే. తర్వాత నా దగ్గర 2.5 సంవత్సరాలు చదివిన తర్వాత వాళ్ళని ప్రమోట్ చేస్తాను సార్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అప్ అయిన వాళ్ళు ఎవరన్నా అటెంప్ట్ చేశారా సరే జాబ్ కొట్టడం సార్? ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాళ్ళు అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అప్లై చేశారు, వాళ్ళ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, హైదరాబాద్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు సార్ నా పిల్లలు, నా నుండి ఫౌండేషన్ తీసుకొని వెళ్ళిన పిల్లలు. వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ సార్, నేను చూస్తున్నాను వాళ్ళు ఎట్లా చూస్తారు. హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కి అయితే వెళ్తారు సార్, కానీ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ వరకు వెళ్తారా లేదా అనేది వేచి చూద్దాం. ఆశిస్తున్నాను కానీ చూద్దాం. ఓకే, తర్వాత ఈ ఇంతలో భాగంగా ఖర్చుతో కూడుకున్న పని ఏదైనా కోచింగ్ సరే, ఈ ఫైనాన్షియల్గా మీకు ఎలా గెటాన్ అవుతున్నారు సార్? నాకు ముందే కొంత సేవాభావం ఉందని చెప్పాను కదా, అదే నన్ను ఆ దిశగా నడిపించిందేమో అని నేను అనుకుంటున్నాను సార్. నేను నా సొంత డబ్బులతో ఇంతకుముందు మీకు ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తెలుగు మీడియం పిల్లలకి ఇది అందాలని చెప్పేసి బుక్ రాశాను కదా, అట్లా కొంత అమౌంట్ నేను బేర్ చేశాను సార్. వాస్తవంగా ఏంటంటే సార్ నాకు కూడా ఈ విద్య పైన పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంట్రెస్ట్. అందులో పిల్లలకి పెడుతున్నా కదా, భగవంతుడు కూడా తిరిగి ఏదో రూపాయలు నాకు ఇవ్వకపోతాడా, ఇస్తాడు అనే నమ్మకం కొద్దిగా ముందుకు అడుగులేస్తున్నా సార్. అయినాయి ఖర్చులు అవుతున్నాయి, అయినా బేర్ చేస్తున్నా సార్. నాకైతే పెద్ద ప్రాబ్లం ఏమో అనిపించట్లేదు. ఇప్పుడు నా గమ్యం ఐఏఎస్ అనే బుక్ రాశారు మీరు, దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఏ విద్యార్థి చేతిలో చూసినా, ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళ చేతిలో చూసినా ఆ బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ రాయాలనే ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది, ఎందుకు రాశారు, ఎలా దాన్ని మార్కెట్లోకి చేయగలిగారు? సార్ నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత అవగాహన లేక ఆ ఉద్యోగాన్ని కోల్పోయాను. నా నెక్స్ట్ జనరేషన్కి అలాంటి పరిస్థితి రానియద్దు అంటే ఏం చేయాలంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అంటే మనం ఇంటర్వ్యూలు ఇస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో అవేర్నెస్ రాదు. వాళ్ళకి ప్రాపర్గా చేతిలో ఒక హ్యాండ్ బుక్ లాగా ఉండాలి, చిన్న ఉండాలి. ఐఏఎస్లు అంటే ఇంత పెద్ద పెద్ద బుక్స్ చదవాలని చాలామంది అనుకుంటారు, కాదు. సిలబస్ చదవాలి, యూపీఎస్సీ ఏం సిలబస్ ఇచ్చిందో దాన్ని మాత్రమే చదవాలి, దాన్ని అక్కడ అప్లై చేయాలి, అంతే తప్ప ఏం లేదు దాంట్లో. సింపుల్ లాజిక్ అది. అయితే వీళ్ళకి పాపం ఐడియా లేదు. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఆ వెబ్సైట్లను సెర్చ్ చేయాలి, మంచి నోట్స్ దొరుకుతాయి అందులో, సీనియర్స్ ఇచ్చే, టాపర్స్ ఇచ్చే సలహాలు కూడా దొరుకుతాయి, మనకి రెఫరెన్స్ బుక్స్ దొరుకుతాయి. అవన్నిటిని క్రోడీకరించి నేను ఈ నా గమ్యం ఐఏఎస్ అనే చిన్న బుక్ తీసుకొచ్చాను. ఇంతే ఉంటుంది లావు, కానీ చాలా క్వాలిటీ ఉంటుంది. అంటే దేవుంది ప్రసాదం ఎట్లా ఉంటుంది, మనం కొంత తింటాం కదా, లడ్డు మొత్తం తింటాం కదా, సేమ్ అదే ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రసాదం లాగిస్తున్నాను అంతే, తక్కువలో ఎక్కువ కాంటెంట్. అయితే ఈ మీరు ఎత్తుకున్నది పెద్ద భారీ గమ్యం, దాన్ని మీ ఒక్కరిది ఉందా పాత్ర, ఫ్రెండ్స్ కానీ వేరే ఫ్యామిలీ కానీ? సార్ నాకు రావుల గిరిధర్ సార్ అని ప్రస్తుతం వనపర్తి జిల్లా ఎస్పీ సార్ నాకు మంచి గైడు, మంచి మిత్రుడు. అన్నయ్య గారు నాకు సపోర్ట్ చేశాడు బాగా. శంకర్, నువ్వు ఎంచుకున్నటువంటి ఆలోచన మంచిది తమ్ముడు, కీప్ ఇట్ అప్, మీరు ముందుకెళ్ళండి, మేము అందరం ఉన్నాం. ఆ సార్ నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో అద్భుతం. ఇక నాకు ఒక సొంత అన్నయ్యలాగా నేను వెనక్కి చూసుకోలే. ఇక తర్వాత చాలామంది కలెక్టర్లు, తర్వాత ఎస్పీలు, చాలామంది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. చాలా సెమినార్లు ఇచ్చాను నేను, సిద్దిపేటలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, వేములవాడలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు. మా ప్రాంతంలో ఒక దాదాపు 20 సెమినార్లు ఇచ్చుంటా. దాంతో నాకు మంచి పట్టు ఇచ్చేసింది. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఈ జాబ్ నేను చేయగలను, చేశాను, చూపించాను, కానీ రిజల్ట్స్ రావాలి ఇంకా. ఓకే, ఈ ఎవరైనా బాగా రెస్పాన్స్ ఉంది కదా, కోచింగ్ సెంటర్ పెట్టి ఏమైనా కమర్షియల్గా అలా అడుగులేమని ఏమైనా సలహాలు ఇవ్వడం కానీ అలాంటి ఇప్పుడు వస్తున్నాయి సార్, ఆ సూచనలు వస్తున్నాయి. అయితే నాకు ఒక డ్రీమ్ ఉంది సార్, సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఐఏఎస్ ఫౌండేషన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నా. అది కూడా కేవలం 9 months ప్రోగ్రామే. ఏళ్ళకేళ్ళు మన దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లవాడికి కోచింగ్ ఇస్తే రాదు. అది 9 monthsలో ఢిల్లీ, హైదరాబాద్లో, బెంగళూరులో ఇచ్చేటటువంటి కోచింగ్కి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. 9 monthsలో పిల్లవాడిని మన దగ్గరనే పెట్టుకోవాలి.
9 monthsలో వాళ్ళకి ప్రొఫెషనల్ స్పీకింగ్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పాలి, సబ్జెక్ట్ నేర్పాలి. 9 months ఈజ్ ఎనఫ్. 9 months ఎందుకు తీసుకుంటున్నా చెప్పన్నా సార్? చెప్పండి. 9 months ఎందుకు తీసుకుంటున్నాను సార్? మనందరం తల్లి గర్భంలో 9 months ఉంటాం సార్. ఓకే. కోట్లాది కణాలతోటి బయటకు వస్తున్నాం, అద్భుతమైన మెదడుతోటి బయటకు వస్తున్నాం. ఈ 9 months కూడా సరిపోతుందేమో అని అనిపించింది యూపీఎస్సీకి. ఓకే. తల్లి గర్భంలో పిండం ఫలదీకరించి ఒక బయటకు వచ్చే పీరియడ్ 9 నెలలు. ఈ 9 నెలలనే ఒక ఐఏఎస్ని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఎస్ సార్, ఎస్. అద్భుతం. తర్వాత ఇంత జరుగుతున్న దీంట్లో మీకేమన్నా అవరోధాలు, అడ్డంకులు ఏదైనా ఇటువంటి ఎదురైనాయి? అయితే సార్ నేను ఈ ఐఏఎస్ శిక్షణ ఇవ్వకముందు మాత్రం ఉపాధ్యాయునిగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసేవాడిని. అప్పుడు స్థానిక నాయకులు కొందరు ఈ టీచర్ లాగా ఉండాలి కానీ మళ్ళీ మా సైడ్ వస్తున్నాడా ఇతనికి ఇంత అవసరం ఏంటి, సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏంటి, టీచర్లు అంటే ఏంటి సార్, మామూలుగా ప్రేయర్కి వస్తారు, మళ్ళీ టైం కాగానే ఇంటికి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ రిలేషన్షిప్ ఏంటంటే స్కూల్ వరకే ఉంటుంది సార్. కానీ నేను కొద్దిగా స్కూల్ పరిధి దాటిపోయానేమో అని అనిపించింది నాకు. స్కూల్ పరిధి దాటి వెళ్ళాను సార్ నేను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కొంత సమాజం అంటే మక్కువ, ప్రేమ, ఆప్యాయత, వాళ్ళకి ఏదో ఇవ్వాలి, నేను చెయ్యాలి అనే ఆలోచనే ఎప్పటికి ఉంటుంటుంది. ఆ భాగంగానే నేను మా ఊళ్ళో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాను గ్రామంలో. ఆ లైబ్రరీ పుస్తకాలు ఎట్లా సేకరించానంటే ఒక్క పుస్తకం 1 person 1 book చదవాలనా ఇవ్వాలని, నాకు డొనేట్ చేయాలి. ఒక్కరు ఒక బుక్ డొనేట్ చేయాలి, నాకు ఇస్తే సరిపోతుంది అంతే. ఒక పుస్తకం ఇవ్వండి అంతే, నాకు ఏమి ఇవ్వద్దు, మీ నుంచి నేను ఏం ఆశించాను. ఎంతమంది ఇచ్చారు అట్లా సార్? నాకు 30 నుంచి 50 మంది విద్యావంతులు బుక్స్ డొనేట్ చేశారు సార్. దాంతో ఒక 25 నుంచి 30 వేల రూపాయల బుక్స్ కలెక్ట్ చేశాను నేను. ఓకే. అప్పుడు మా ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయించాను లైబ్రరీ. మా గ్రామంలో లైబ్రరీ పెట్టారు, ఇనాగ్రేషన్ కూడా చేశారు. బుక్స్ కూడా ఎవరైతే ఔత్సాహికులు, ఎవరైతే విద్యావంతులు, విద్యను ఎంకరేజ్ చేస్తారు బుక్స్ ఇచ్చారు. అద్భుతం. ఒక్క పుస్తకం. బాగుంది. ఓకే. తర్వాత ఆ క్రమంలో మరి ఎటువంటి అడ్డంకులు సృష్టించారు, ఏం జరిగింది సార్? నేను ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేసినా నాకంటూ ఒక ముద్ర ఉండాలి సార్. అక్కడ నా పిల్లలు కావచ్చు, ఆ పాఠశాల కావచ్చు, నన్ను గుర్తించుకునే విధంగా నేను వాళ్ళని తీర్చిదిద్దాలి. అందుకు ప్రేరణ నాకు చిన్నప్పుడు హై స్కూల్లో మ్యాథమెటిక్స్ పాఠాలు చెప్పిన శేషగిరిరావు సార్ నాకు గురువు. ఒక సందర్భంగా మేమిద్దరం, ఆయన ఎంఏఓగా ఉంటూ మళ్ళీ నేను అతనికి అసిస్టెంట్గా అయినప్పుడు నన్ను దీవిస్తూ ఒక మాట అన్నాడు, శంకర్ మీరు నాకు ఏమి ఇవ్వకండిరా, మీలాగా నేను మిమ్మల్ని ఎలా తయారు చేశానో మీ పిల్లల్ని మీరు అలా తయారు చేయండి, మీరు ఇచ్చే గొప్ప కానుక అదే నాకు అని చెప్పడం జరిగింది. అతని మాటల్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి పాఠశాలలో నాకంటే ఒక ముద్ర వేస్తాను. ఎక్కడికైనా నేను స్పెషల్ ఒకటి అనుకుంటాను, ఆ బడికి పోయేటప్పుడు ఇది చేయాలి, చేస్తా అంతే. అదే చూసాం ఇప్పుడు మీ బెజ్జంకి పాఠశాల ఏదైతుందో సార్, అది గవర్నమెంట్ పాఠశాల అంటే నమ్మశక్యంగా లేదు, అది కార్పొరేట్ స్టైల్లో ఉంది సార్. అది ఎలా సాధ్యమైంది సార్? ఇక్కడ నేను ఈ పాఠశాలలో 87-88లో ఎస్ఎస్సి చదువుకున్నాను. ఇక్కడ అదే పాఠశాలలో చదువుకురు, అదే పాఠశాల హెడ్ మాస్టర్. సూపర్. అయితే ప్రాథమిక విద్య నేను ఇక్కడ చదవలే కానీ హై స్కూల్ విద్య అంటే 8 నుంచి 10 వరకు చదివాను. అంటే ఒక రకంగా ఏంటంటే పూర్వ విద్యార్థిని. మళ్ళీ ఈ మండల ప్రాంతం వాడిని, నేటివ్ మండలం అది ఇది. కాబట్టి నాకు ఎందుకో ఈ పాఠశాలలో ఒక మంచి మార్పు తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఒక 60-70 సంవత్సరాల చరిత్ర గల పాఠశాలను మొత్తం నిర్మూలించి మన ఊరు మనబడిలో ఈ నూతన పాఠశాలకు గ్రాంట్స్ మంజూరు చేయించడం జరిగింది. గౌరవనీయులు అప్పుడు తన్నీరు హరీష్ రావు గారు మంత్రి, ప్లస్ ఆయనది మా మండలి నేటివ్ ప్లేస్. ఓకే. సార్ తోటి మాట్లాడితే సార్ ఇమ్మీడియట్లీ ఈ పాఠశాలకు 1 కోటికి పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పాఠశాలను ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఓకే. 1 కోటి రూపాయల పైగా స్కూల్కి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్? దాదాపు ఇప్పుడైతే 95 సార్, 95 మంది, 3 ఉపాధ్యాయులం. ఇటీవలనే ఒక LFL HM రావడం జరిగింది, అతనితో 4 ఉపాధ్యాయులు. ఓకే. తర్వాత మీరు ఈ సేవా కార్యక్రమాలు అయితే వీటిలో జైలుకి వెళ్ళారని విన్నాను సార్. జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక టీచర్ జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నిజమే సార్, ఇది నిజంగా చెప్తున్నా కానీ అనుభవిస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఏంటంటే అప్పుడప్పుడు నిద్ర పట్టదు సార్, చాలా బాగా అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. నేనేంటి ఒక డిప్యూటీ కలెక్టర్ కావాల్సినటువంటి వ్యక్తిని
ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తిని నేను యాక్చువల్లీ 21 ఇయర్స్కే టీచింగ్లోకి వచ్చాను సార్ ఆఫ్టర్ మై కంప్లీట్ డిగ్రీ. ఓకే. 21 సంవత్సరాలకి నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ప్రైవేట్గా. ఎన్నో వేల మంది ఉపాధ్యాయులు అంటే పిల్లలకి పాఠాలు చెప్పిన. ఒక కాడ మాత్రం నన్ను కావాలని ఇబ్బంది పెట్టారు సార్, తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మీడియాని తీసుకొచ్చారు పాఠశాలలోకి. కొందరు అంటే అసాంఘిక శక్తులు అంటాం కదా, ఆ పిల్లలకి క్రమశిక్షణ లేనటువంటి గ్రామస్తులు ఉంటారు కదా, ఆకతాయిలను తీసుకొచ్చారు. అరే ఈ సార్ ఏంట్రా మా ఊరికి వచ్చి హీరోయిజం చేస్తాడు, ఈ సారు ఇంత చేయాల్సిన అవసరం ఏమున్నది, ఈయనకు మన ఊళ్ళోకి వచ్చి చేయాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి వాళ్ళు ఒక టీమ్గా తయారై నా మీద ఒకరోజు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత నేను కేసు పెడతా అని భయపడి వాళ్ళు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రామస్తులు అందరూ కూర్చొని నేనేదో అమ్మాయిల్ని తిడుతున్నట్టు, అమ్మాయిల్ని వేధిస్తున్నట్టు, పోకిరీ చేష్టలు చేస్తున్నట్టు నన్ను మీడియా ద్వారా చిత్రీకరించి నా పైన దాడి చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు భయపడి నా మీద కేసు పెట్టారు. వాస్తవంగా వాళ్ళకి కేసు పెట్టాలని లేదు, భయపడి కేసు పెట్టిండ్రు. నన్ను అప్పుడు పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, సార్ మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళ గురించి మీకు తెలియదు మాకు తెలుసు అంటే నేను ఒకటే అన్నాను, సార్ నా మీద ఏదో జరిగింది, దాన్ని వెనక్కి తీసుకోలేం, కాస్త ఓపికతో ఉందాం సార్. ఇవాళ రేపు యూత్ అంతా మంచి లేరు, మనం ఆశిస్తున్నట్టుగా లేరు. నేను ఒక విద్యావంతునిగా వాళ్ళని క్షమించి వదిలిపెడుతున్నా. నా స్థాయి కాదు వాళ్ళది, వాళ్ళు ఎవరో ప్రేరేపిస్తే వచ్చి పాఠశాలకు వచ్చి గొడవ చేసిండ్రు. ఇది జస్ట్ గొడవనే సార్, ఇది సింపుల్గా పోద్ది. మీరు అవసరం ఉంటే ఎవిడెన్స్ ఏమైనా ఉంటే సేకరించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను దానికి ఆ పనిష్మెంట్కి నేను అనుభవిస్తాను అని చెప్పగానే వాళ్ళు లేదు లేదు సార్ మీరు చాలా హానెస్ట్, మీరు దగ్గర మండలంలో పుట్టారు పెరిగారు, ఉపాధ్యాయులుగా ఇక్కడ ఎంత సేవ చేస్తున్నారో మాకు తెలుసు, కానీ ఈ పరిస్థితులలో మిమ్మల్ని మేము తప్పించాలంటే కూడా ఏం చేయలేమని చెప్పారు. సార్ నాకు మీద ఆ విధంగా SC ST అట్రాసిటీతో పాటు పోక్సో కేసు పెట్టి ఒక 60 రోజులు సార్, 60 రోజులకు పైగా నేను అండర్ ట్రయల్ ఖైదీ అంటాం వాళ్ళు, పనిష్మెంట్ కింద కాదు అది, తీసుకుపోయి సేఫ్ సైడ్లో ఉంచుతారు ఒక రకంగా చెప్పాలంటే. సార్ మీద థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి బయట తిరిగితే మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో అని నన్ను సేఫ్గా కాపాడి మా డిపార్ట్మెంట్ అంతా నాకు అండగా ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడితే సార్ ఏం తప్పలేదు, మా పిల్లలే ఆవేశపడి పాపం సార్ని ఇబ్బంది పెట్టిండ్రు, మేము మమ్మల్ని సార్ క్షమించాలి, సార్ని మేము కూడా వదిలిపెడతాం, మాకు ఎలాంటి ఉద్దేశం లేదు సార్, మేము పెట్టినటువంటి కేసును వాపసు చేసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో మా ప్రధానోపాధ్యాయులు మా మిస్సెస్ అందరూ ఇక వాళ్ళని ఏమనద్దు, మనం అట్లా పగ తీర్చుకోవద్దు, మన వృత్తికి అది పనికిరాదు అని చెప్పేస్తే నేను కూడా రియలైజ్ అయ్యి మీరంటే నాకు కోపం లేదు బిడ్డ, నా అంత ఉన్నత విద్యావంతులైనాడు మీరు నన్ను గుర్తిస్తారు, మీకు విద్య లేదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు అని నేనే సముదాయించుకొని ఊరుకున్నాను. ఈ సందర్భంలో ఒక దుర్ఘటన జరిగింది సార్, మా మమ్మీ చనిపోయింది. ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారు? నేను జైల్లో ఉన్నాను. మా మమ్మీ చనిపోతే పాపం ఆమె ఒక 30 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగుండదు సార్. ఆమెను ఒక చిన్న పిల్లలాగా మేము చదువుకునే వాళ్ళం, వేళకి టైంకి గోళీలు వేయడం, తర్వాత ఆమె దగ్గరుండి చూసుకోవడం. చివరి చూపు ఏంటంటే మా మమ్మీని చూసుకోకపోవడం నాకు చాలా బాగా అనిపించింది సార్. నిజంగా చెప్తే నాదొక సినిమా మీరు రాసుకోవచ్చు, సినిమా స్క్రిప్టే ఉంటుంది, ఒక మంచి హీరోని పెట్టి మీరు సినిమా కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా నాకు సినిమా సన్నివేశాలు ఎదురైనాయి సార్. కొడుకు జైలుకి వెళ్ళిన మానసిక క్షోభతం చనిపోయి ఉంటుంది అంతే సార్, అంతే, వేరే ఏం ఆలోచన. తల్లి అంత్యక్రియలు కూడా నేను రాలేదు సార్, మా తమ్ముడు ఉంటాడు, ఇంటికి చిన్నవాడు వాడే, మా దాంట్లో చిన్నవాడే తల్లికి నిప్పు పెడతాడు, అంత్యక్రియలన్నీ అతనే చేయడం జరిగింది సార్. ఎనీ హ్యావ్ సార్, నేనైతే మామూలు ఉపాధ్యాయుని, సాధారణంగా పెరిగినటువంటి వాడిని, అలాంటి వ్యక్తిని నేను ఒక శక్తిగా మారుతున్న సందర్భంలో ఈ దుర్ఘటన ఎదురైంది, అయినా భయపడలేదు సార్, చేస్తున్న ప్రయత్నం, సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగిస్తూనే ఉంటారు సార్. ఫైనల్గా 100%. మీ లక్ష్యం ఏంటి సార్? అసలు సార్ నా లక్ష్యం ఒక్కటే సార్, మన తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది పిల్లల్ని కలెక్టర్లుగా చూడాలి, ఎస్పీలుగా చూడాలి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ లేనటువంటి యువకుల్ని చూడాలి. అంటే చిన్న ఉద్యోగమైనా పర్లేదు సార్, వాళ్ళు గస్తీలలో ఉత్తగా తిరగద్దు, వేస్ట్ అని అనిపించుకోవద్దు, వక్ర మార్గం పట్టద్దు, ఇది నా ఆలోచన. యువత అంతా వాళ్ళ నాలెడ్జ్ని అంతా యూజ్ చేసుకోవాలి. మెడికల్ లాంటి చదువు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నత ఉద్యోగాలకు పోవాలి, ఇది మీ లక్ష్యం. అంతే, తప్పకుండా. వాళ్ళ వల్ల ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది ప్రిపేర్ అవుతారు. అంటే ఆటోమేటిక్గా మన ప్రాంతాన్ని ఒక ఫ్యాక్టరీగా తయారు చేయాలి. మనం ఏం ఫ్యాక్టరీ? IASల ఫ్యాక్టరీ తయారు చేయాలి. ఓకే సార్, మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, మీకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, నమస్తే, మీ ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఇదండి ఒక సాధారణ
స్కూల్ టీచరు గొప్ప లక్ష్యంతో ఉన్నతమైన ఆశయాలతోటి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో భాగంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అయినా తను ఆపలేదు. ఐఏఎస్ల ఫ్యాక్టరీని మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఏఎస్ని ఐపీఎస్ని ఎక్కువ మందిని అందించాలనే తపనతోని ముందుకెళ్తున్నాడు. షబాష్ శంకర అనిపించుకుంటున్నాడు. కెమెరామెన్ రమేష్తో నాగేంద్రచారి, బెజ్జంకి.